ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చాలా సజావుగా సాగుతోంది. బయట నుంచే కీలక పాత్ర పోషిస్తోంది ప్రతిపక్షం. ప్రశ్నోత్తరాలు ఉన్నాయి కానీ ప్రశ్నోత్తరాల సమయం ఉంది కానీ ప్రశ్నోత్తరాలు సంధిస్తున్నారు కానీ ప్రశ్నోత్తరాలు సంధించే వాళ్ళు లోపల లేరు. దాంతో వాటిని వాయిదా కూడా వేస్తున్నారు స్పీకర్. మరొక కీలక అంశం, ఎప్పటి నుంచో రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారన్నారు. ఆ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం, ఆయనకు కూడా ఆ పదవి కూడా దక్కేసింది. అసలు అసెంబ్లీ జరుగుతున్న తీరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గురించే లోపల మొత్తం ప్రధాన చర్చ. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కానీ ఆయన అరాచకాలు, నేను మొత్తం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల మీద, అందులో అయ్యన్న పాత్రుడు గారి గురించి కూడా చెప్పుకొచ్చారు. రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, దేవినేని ఉమ్మ దగ్గర నుంచి, మొత్తం బోండా ఉమ్మ దగ్గర మొత్తం అందరికీ ఎవరిని ఎలా చేశారు, ఎలా టార్గెట్ చేశారు అప్పట్లో అనేది ఒకసారి చూపించే ప్రయత్నం కంప్లీట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేయడం. ఏం చెప్పాలనుకుంటున్నారు అసెంబ్లీ వేదికగా? సింగిల్గా ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, ఆ సందేశాలన్నీ కూడా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఏ గొడవ లేకుండా స్పీకర్ పోడియంని ముట్టడించి ఇంతకుముందు పేపర్లు చల్లి ఏం లేకుండా చాలా ప్రశాంతంగా నడిచిపోతుందని అనాలా, వేరే పక్షం లేకుండా ఏకపక్షంగా నడుస్తుందని అనాలా? దమ్ము లేని విపక్షం, ధైర్యం ఉన్నటువంటి అధికార పక్షం, అంతేనా? చాలా క్లియర్గా. ఎందుకంటే అధికార పక్షం ఇవాళ అంతకుముందు 23 మందే ఉన్నప్పుడు వాళ్ళు అంత చేస్తే, అదే కదా, సరే 11 మందే ఉన్నారు, అందులో సగమే. నువ్వు అంతకంటే ఎక్కువ చేసి చూపించాలి. కానీ నేను బారిపోతాను, ఇంట్లో కూర్చుంటాను, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే ఏముంటుంది అందులో? దాంట్లో నుంచి నేను ఇంట్లో నుంచి రోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పెట్టు. నువ్వు రోజు సభలో వెళ్ళాలా? నిన్ను అవమానిస్తే అవమానించబడు, లేదా సమాధానం అడిగితే అక్కడే చెప్పు. ఇప్పుడు ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అసలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇంతకుముందు అసెంబ్లీలో ఉండేదా? జగన్ గారు ఇచ్చారు కదా, జగన్ వచ్చాకనే బిగినాయి. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో లేదు. సభలో 2014-19 మధ్యలో ఇట్లా టీవీ స్క్రీన్ పెట్టి ప్లే చేయడం అనేది లేదు. మాట, ప్రశ్న, సమాధానము, ఆరోపణ, వివరణ ఈ నడిచినాయి. జగన్ వచ్చిన తర్వాత దానికి కొత్త మోడల్ తీసుకొచ్చి పెట్టాడు. 2 స్క్రీన్లు పెట్టడం, దానికి లింకప్ చేయడం, తను మాట్లాడేదానికి సాక్ష్యాలు అయ్యని చూపెట్టుకురావడం, ఇదంతా అదే ఇప్పుడు కొనసాగుతుంది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని చూపెట్టేవాడు, ఇదిగో ఇది ఎట్లా మాట్లాడాడు అట్లా. అయితే ఈ కేసులు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడింది తక్కువ లేదు. ఆ ఇష్యూస్ మీద చర్చ, అంటే ఇక్కడ టాపిక్ దేని మీద చర్చకి వెళ్ళాలి అనేటప్పుడు ఆ రోజుల్లో ఒక ఫైనాన్స్ ఇష్యూ చంద్రబాబుది, లేకపోతే అమరావతి వల్ల ఎంత నాశనం అని, ఇట్లాంటి వాటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈయన వచ్చేటప్పటికి అసలు ఆ టాపిక్స్ మీదకి పోవట్లా, టాపిక్స్ కంప్లీట్గా రివర్స్ అవుతున్నాయి. అయితే పొద్దున రాబోయే రోజుల్లో చేస్తారేమో, చెప్పలేం. ఇప్పుడు జగన్ చూపించిన బాటలోనే వీళ్ళు ప్రయాణిస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఒక మంచి పద్ధతి, విషయం పబ్లిక్ అర్థం చేసుకుంటారు. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడంలో తప్పని అనట్లేదు, కానీ పాలసీల గురించో, విధానాల గురించో, చట్టాల గురించో ఈ చూపించడం వేరు. నిన్న మీరు కంప్లీట్గా చూస్తే కోడెల శివప్రసాద్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టారు. మొత్తం వాళ్ళ ఫోటోలు వేయడం, ఒక పాయింట్ రాయడం. అంటే ఒక రకంగా అది మన భాషలో చెప్పాలంటే మనం టెలిప్రాంప్టర్ ఎలా వాడతారు న్యూస్ ఛానల్లో, అంటే నాకు అనిపించింది జనరల్గా అదొక పాయింట్ చెప్పడం, దాని గురించి ఈయన బ్రీఫ్గా బాబు గారు మాట్లాడడం కాసేపు, మొత్తం అదే నడిచింది చాలాసేపు. అది సభలో అంటే ఇంకా బయటికి దానికి తేడా ఉంది, సభకి బయట మాట్లాడేదానికి తేడా ఉంది, బయట రాజకీయం చేసేదానికి సభలో అది అవసరమా అక్కడ అనేది ఒక పాయింట్. అంటే బయట మాట్లాడేది సభలో కూడా చెప్పడం ద్వారా ఒక చట్టబద్ధమైన రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే సాధారణంగా టీవీ ఛానళ్ళల్లో వచ్చే ప్రోగ్రామ్స్ పాలిటిక్స్ని బేస్ చేసుకుని ఇన్స్పైరింగ్గా వచ్చినాయి. అవును, టీవీ ఛానల్ ఇన్నోవేషన్ కనిపెట్టినాయి. ఇది మాటకి మాట, సూపర్ పంచ్, ఇట్లాంటి జమినీలో మనం ఉన్నప్పుడు మీకు తెలుసు మాటకు మాట అనేది మనం పెట్టాం. తర్వాత అప్పుడు మనం హాట్ టాపిక్ అని ఒకటి పెట్టేవాళ్ళం, బర్నింగ్ ఎఫ్ఐఆర్ అని ఒకటి పెట్టేవాళ్ళం, అట్లాగే సూపర్ పంచ్ అని ఒకటి పెట్టేవాళ్ళం. ఇట్లాంటి కొన్ని పదాలు వాడాం మనం. ఇప్పుడు అవి అందరూ వాడుతున్నారు. మనం ఏవైతే తీసుకొచ్చామో ఆ రోజుల్లో మనకు అప్పుడున్న రీచ్ తక్కువ, కానీ ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు, పేర్లు మార్చుకుంటున్నారు రకరకాల, అంతే. అప్పుడు మనకేంటి, మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి ఉన్నదాంతో, కంటెంట్ చేతిలో ఉన్నదాంతో మనం ఆడిన ఆట అది. న్యూస్ ఆటే అది. న్యూస్ ఆటలో మిగతా వాడితో పోటీ పడేటప్పుడు మనం 10 మంది సబ్ ఎడిటర్లతో ఛానల్ నడపాలంటే ఎట్లా అన్న దాంట్లో క్రియేటివిటీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూడండి, వాళ్ళ సంక్షిప్త వార్తలు చూస్తున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు TV9లో చూస్తుంటే యాంకర్ వచ్చి చెప్పేటటువంటిది మొత్తం మీద కలిపితే
4 hours 5 hours ఉంటున్నాయి. మిగతా అన్ని సంక్షిప్త వార్తలు, సూపర్ 6లు, ఈ టైపులని సూపర్ ఫాస్ట్ మనం అది అప్పుడు పెట్టాం. ఎందుకు సంఖ్య తగ్గిపోయిన తర్వాత దాంతో అంటే ఒకళ్ళు ఎవరన్నా రిటైర్ అయినా లేకపోతే బయటకు వెళ్ళిపోయినా ఆ టైంలో కొత్త రిక్రూట్ కావాలని మనకు అక్కడ ఛానల్లో ప్రాసెస్ ఉండేది, గవర్నమెంట్ కార్యాలయం టైప్. అదంతా తట్టుకోలేక మనం దాంట్లో సర్దుకుంటూ చేసుకుంటూ వెళ్ళేవాడు. అది ఉన్న వనరులతో ఎలా చేయాలన్నది మనం చేసాం. ఇప్పుడు వీళ్ళు ఇన్ని వనరులు ఉంచుకుని ఇది ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అదే గొప్ప విషయం అనేది అర్థం కావట్లేదు. దాన్ని మనం చూసింది అది మనకు అప్పుడు రీచ్ కూడా పెరిగింది. అందుకే ఛానల్ ఎందుకు ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లోకి అలాగే ఫ్రెష్ న్యూస్ వస్తూ ఉండటము ఎట్లాంటి అట్లాగా ఇప్పుడు అవన్నీ ఇన్స్పైర్ అయినట్టున్నారు రాజకీయ నాయకులు. ఒక యాంకరు ఇదివరకు మనం స్క్రీన్ మీద ఇట్లా పెట్టి చూపెట్టడం అనేటువంటిది ప్రారంభించాం. ఇప్పుడు అది వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడో నేను TV9 లో ఉన్నటువంటి టైంలో 30 minutes కోసం అది చేసేవాళ్ళం. పక్కన స్క్రీను, ఆ స్క్రీన్ మీద చెప్తా ప్లే చేయటం అన్నటువంటిది. అది ఇప్పుడు వస్తున్నాయి కొత్త కాన్సెప్ట్. మంచిదే. అంటే జగన్ గారితో పోలిస్తే కొంచెం అప్డేట్ అయ్యారు. జగన్ గారు ఏంటంటే ఆ లెక్కల కోసం ఆ ఎక్సెల్ డాక్యుమెంట్ వరకు చూపించారు. వీళ్ళని చూస్తే కోడెల శివప్రసాద్ గురించి 2-3 లైన్లు రాసి పక్కన ఆయన ఫోటో, రఘురామకృష్ణరాజు గారు పక్కన ఆయన ఫోటో, దేవినేనేమో పక్కన ఆయన ఫోటో, ఇట్లా అయ్యన్న పాత్రుడు పక్కన ఆయన ఫోటో. అది అదే అంటే కొత్త జగన్ ఏమో అవి తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఉపన్యాసానికి ఒక అంటే స్పైసీనెస్ లేకపోతే ఉండట్లా. అదే అవును, అంతా ఉపన్యాసం, రాజకీయ ఉపన్యాసానికి ఇది ఒక వేదిక కింద మలుచుకుంటున్నారు అంతే. జగన్ రాకుండా ఒక అవకాశం ఇచ్చారా ఇవన్నీ చేయడానికి? జగన్ వచ్చి అక్కడ ఆన్ ద స్పాట్ సమాధానం చెప్పుంటే అది ఇంకా జనాల్లో బాగా వెళ్ళి ఉండేది. మీకు ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చూడండి. అంటే అసెంబ్లీ మండలి ఇంతవరకు మనం ఎవరైనా పట్టించుకునే వాళ్ళమా? నథింగ్. అసలు మండలి లైవ్ ఇవ్వడం అంటే ఒకప్పుడు నాకు బాగా గుర్తు, ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మండలి చైర్మన్ గారు అప్పుడు చక్రపాణి గారు అనుకుంటా మాకు అందరికి మీటింగ్ పెట్టారు రిటర్లు అందరికి. అప్పుడు నేను కూడా అటెండ్ అయ్యాను అనమాట. మండలి మీరు ఎవరు లైవ్ ఇవ్వట్లేదు, మేము ఎంతో ఇది పెద్దల సభ, దీనికి ఇవ్వకపోతే ఎట్లాగా ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. నేను అప్పుడు అడిగా, సార్ కరెక్టే, మీరు ఒకే రోజున అసెంబ్లీను మండలి 2 పెడుతుంటే అక్కడ పక్కన చర్చ జరిగితే ఇది మేము ఎట్టివ్వాలా? అది ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు, మీరు పెద్దవాళ్ళే, మేధావులే, నో డౌట్ అందులో. కానీ అక్కడ చర్చ మానేసి ఇక్కడ చర్చ ఇవ్వలేం కదా. అదే కదా మెయిన్, ఇదే కదా అసెంబ్లీ ఫస్ట్. దానికంటే మీరు పని చేయండి, ఆ అసెంబ్లీ ఒకరోజు జరిగితే మీరు ఒకరోజు మండలి ఒకరోజు పెట్టుకోండి, లేదా ముందు మండలి పెట్టేసుకుని ఆ తర్వాత అసెంబ్లీ జరుపుకునేటట్టు పెట్టండి. అప్పుడు నడుస్తుందంటే అది ఒప్పుకోరు కదా మా వాళ్ళు. మరి మీ వాళ్ళు ఒప్పుకోరు కానీ మిమ్మల్ని మారమంటే ఎట్లా మారుతాం సార్? మండలిని ఎవడు పట్టించుకోవట్లేదంటే మనం అప్పటికి మండలికి నేను సపరేట్గా ఒక సబెట్ని పెట్టి న్యూస్ రాయిపించేవాడు, ఆ బయటలన్నీ ఏపిచ్చేవాడిని. మండలికి లైవ్ కూడా ఇప్పించేవాడిని మధ్యలో. అసెంబ్లీ గ్యాప్ వచ్చినప్పుడల్లా మండలి 2 బాక్సులు వేపించి కూడా పెట్టాను నేను మండలి. ఎందుకంటే మండలికి కూడా ఇంటలెక్చువల్ డిబేట్ నడుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో కొట్టుకు చేస్తూ ఉంటారు, మండలిలో వచ్చేటప్పటికి కాస్త నిదానంగా చర్చ జరిగేది. నేను అప్పుడు ఏం చేసానంటే అసెంబ్లీలో గొడవ జరుగుతున్నప్పుడు అదేం బాక్సులో విజువల్ పెట్టించి మండలి లైవ్ ఇప్పించిన రోజులు ఉన్నాయి. అట్లాగ ఒక దీనికి వెళ్ళాం. ఈవెన్ అప్పుడు దాంట్లో కమిటీలో నేను కూడా మెంబర్ని, ఇది సలహా కమిటీ, మన వివిధ ఛానల్ నుంచి మీడియా సలహా కమిటీ అని ఉంటుంది అసెంబ్లీలో. అది నేను వరుసగా 2 times కమిటీల్లో కూడా మెంబర్గా ఉన్నా. కోడెల శివప్రసాద్ ఉన్నప్పుడు ఉన్నా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, కోడెల తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా నేను ఉన్నా. తర్వాత ఇప్పుడు లేవు, ఇప్పుడు మీడియా సలహా తెలియట్లేదు. అప్పుడు ఏంటంటే ఏ ఛానల్కి ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి పాసులు, ఇవన్నీ కూడా మేమే డిసైడ్ చేసేవాళ్ళం. అది పెద్ద చర్చా కార్యక్రమం నడిచేది. ఇవాళ పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. ఇవాళ మండలి లైవ్ ఇస్తున్నారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు కూడా సేమ్ రెండు కలిసే జరుగుతున్నాయి కదా. 2 కలిసే జరుగుతున్నా, ప్రతిపక్షం మాత్రమే ఉండేటప్పటికి లేకపోయేటప్పటికి అసెంబ్లీ. ఇప్పుడు మీరు వ్యూవర్షిప్ చూడండి, అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ ఎంతమంది చూస్తున్నారు జనం. అదే జగన్ కూడా అటెండ్ అయితే దానికి వ్యూవర్షిప్ ఉంటుంది. ఇదివరకు చంద్రబాబు లేనప్పుడు ఉట్టి వైసీపీనే జరిపినప్పుడు ఉండేది కాదు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు గొడవ చేసిన టైంలో హైప్ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే బైకట్ చేసి వెళ్ళిపోవడం, లేకపోతే అరెస్ట్ చేసి బయటకు పంపించడం, అదే వాళ్ళు సస్పెండ్ చేసి బయటకు పంపించడం చేయగానే వ్యూవర్షిప్ డౌన్ అయిపోయింది. ఎప్పుడో జగన్ మాట్లాడినప్పుడు అట్లా హైప్ వచ్చేది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మండలికి హైప్ వస్తుంది. అంటే మండలైనా అంటే అధికార పక్షం వాస్తవంగా వీళ్ళు అయ్యారు. అక్కడ మండలిలో వైసీపీ అధికార పక్షమైంది.
ప్రతిపక్షం తెలుగుదేశం అయింది సంఖ్యాపరంగా. అంతే, సంఖ్యాపరంగా అది అయింది. దాంతో వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు, క్వశ్చన్ చేయలేదు. ఇంకోటి మండలి చైర్మన్ వైసీపీ ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నాడు. ఆ ఇంపాక్ట్ అక్కడ కనబడుతుంది ప్రత్యక్షంగా. కానీ అంటే సభలో జగన్ ఉంటే ఆ తీరు ఆ అవకాశం వచ్చి ఉండేది కదా నేను అడిగేది. సభకి జగన్ రాలేకపోవడం అన్నది అతను మనం చెప్పాము. అవునా, మండలిలో అందరూ వచ్చి కూర్చున్నప్పుడు సభలో జగన్ రాకపోయినా మిగిలిన వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడినా బాగుండేదేమో కదా. అంటే మిగిలిన వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేటటువంటి కాన్సెప్ట్ చంద్రబాబు గారు ఇచ్చారు. ఈయన స్వేచ్ఛ ఇవ్వడానికి సాక్ష్యం అది. చంద్రబాబు గారు అయితే ముందు తను బాయ్కాట్ చేశారు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు పంపించారు. వైసీపీలో కూడా ఈ 11 మందిలో కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పాపం సభలో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రామచంద్రారెడ్డి దూకుడుగా వెళ్ళకపోవచ్చు, కానీ గట్టి అతనే, తర్వాత ప్రకాశం జిల్లా అతను గెలిచిన అతను ఇంకొక అతను ఉన్నారు కదా. దాదాపుగా దాంట్లో 3-4 మంచి వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలిపెడితే కదా. సమస్య ఏంటంటే నాయకుడు చుట్టూతానే రాజకీయం నడవాలనుకోవడమే తప్పు. ఇక్కడ ఇగోస్కి పోతున్నారు. డెమోక్రటికల్ స్పిరిట్ చచ్చిపోయింది. డెమోక్రటికల్ స్పిరిట్ అంటే వెళ్ళాలా, పోనీ నువ్వు ఏదో పోనీ నేనైతే కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగుతాను, కోర్టులో వేసాను కాబట్టి వీళ్ళు వెళ్తారు మా వాళ్ళు అంటే వాళ్ళని సభలో ఎక్కడ కూర్చోబెడతారు, ఏం జరుగుతుందో చూపెట్టు. వాళ్ళు సభలో వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టలేదు, ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టలేదు. ఇప్పుడు 2 లైన్లు ఉన్నాయి, మొత్తం 3 లైన్లు ఉన్నాయి. 3 లైన్లలో 1, 2, 3 వీళ్ళే ఉన్నారు అనుకుందాం. 4వ లైన్ అయితే వీళ్ళకి కూర్చోబెట్టచ్చు కదా. ఒకటి వాళ్ళ నాకే కూర్చోబెట్టారు అనుకోండి, దాన్ని అది ఫోకస్ చేయొచ్చు కదా. ఇదిగో చూసారా ఇలా అవమానిస్తారని నేను వెళ్ళలేదని చెప్పొచ్చు కదా. అసలు పంపించకుండా కూర్చోబెట్టడం ఏంటి, అదే కదా, అది తప్పు. అంటే కొత్త వాళ్ళకి కూడా ఇంక ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళకి గెలిచినా పాపం ఇంకా సభలో అడుగు పెట్టాలనే కోరిక ఇంకా జగన్ కోసం చంపేసుకోవాలి. డెమోక్రసీ చచ్చిపోవడం బిగినైంది తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు ప్రారంభమైనప్పటి నుంచినే. మీడియా ఓవర్ యాక్షన్, ఎథిక్స్ చచ్చిపోవడం అనేది అప్పటి నుంచినే ప్రారంభమైపోయింది. అంటే ఏదో ఒక పక్షపాతంతో వ్యవహరించేటటువంటి వ్యవస్థలు అప్పటి నుంచినే 2 రాష్ట్రాల్లో మీడియాకి పుట్టింది, రాజకీయాలకి పుట్టింది. అలా 1 సైడెడ్గా వ్యవహరించేటటువంటి తత్వాన్ని సమర్థించుకునే దరిద్రం కూడా అప్పుడే పుట్టింది. ఇప్పుడు అలాంటి సమర్థనే రాష్ట్రానికి కూడా శాపం. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మాట్లాడటానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఈ అవకాశాన్ని అధికార పక్షం ఇది ప్రతిపక్షం దాన్ని దుర్వినియోగం చేస్తూ ఏమి మాట్లాడకుండా వాళ్ళు అట్లా ఉంటారులే అంటే, ఇప్పుడు వాళ్ళ భయం ఏంటి, సభలో గనక జరిగితే ఇప్పుడు నిలదీస్తే ఏదన్నా వీళ్ళు సమాధానం చెప్పలేరేమో. దానికి హోంవర్క్ చేసుకుని వెళ్ళమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే నువ్వు ప్రజల చేత, ఇంకొకటి గ్రౌండ్ లెవెల్ దరిద్రం కూడా అక్కడే. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇదివరకు ఎమ్మెల్యేతో పాటుగా ఏది అధికార పక్ష ఎమ్మెల్యేతో పాటుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి వాల్యూ ఉండేది. అదే కదా, ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు అడిగిన పాయింట్కి సమాధానం ఉండేది. ఇప్పుడు ఇదే జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు చేయలేదు నేను, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు మేము. అదే సందర్భంలో అడుసుమిల్ జయప్రకాష్ టీడీపీ అధ్యక్షుడు ఉండేవాడు, అతనితో వీళ్ళెద్దరు కౌంటర్లు తీసుకునేవాళ్ళం. అదే టీవీ 9లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇంత దరిద్రంగా లేదండి, పాలిటిక్స్ ఇంత దరిద్రంగా లేదు, మీడియా ఇంత దరిద్రంగా లేదు, వ్యవస్థలు ఇంత దరిద్రంగా లేవు. ఇవాళ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడు కూడా అధికార పక్షంలో ఉంటే కనుక ఆడే అక్కడ ఎమ్మెల్యే. ఏమి రాజకీయం ఇది? ఇప్పటికే మనం చూసేదే చాలా విచిత్రమైన అసెంబ్లీ చూస్తున్నాం, అంటే ప్రతిపక్షం కంప్లీట్గా లేని అసెంబ్లీ. దానికి తోడు ప్రశ్నోత్తరాలు వీళ్ళు పంపిస్తున్నారు, ప్రతిపక్షం లేదు కదా అని స్పీకర్ దాన్ని వాయిదా వేస్తున్నారు. అది మరీ విచిత్రం. అసలు లేనప్పుడు వీళ్ళు ప్రశ్నోత్తరాలు పంపించడం ఏంటి? లేదు అది వీళ్ళు ఏంటంటే దాంట్లో చిన్న లాజిక్ ఉంది. ప్రశ్నలు వీళ్ళైతే వెళ్ళాలనుకున్నారు, అందుకనే ప్రశ్నోత్తరాలు పంపిస్తున్నారు. రెండవది ఏంటంటే వీళ్ళకి సంబంధించినంత వరకు ప్రశ్నోత్తరాలని ఆపాల్సిన అవసరం లేదు. అవునా? అంటే లోపల ప్రతిపక్షం లేకపోయినా ప్రశ్నోత్తరాలు స్పీకర్ చదివేస్తారు అంతే. ప్రశ్నోత్తరాలు అనేటటువంటిది ఆ కన్సర్న్ ఇప్పుడు 100 వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ అందులో 5% అనుకుంటా వీళ్ళకి ఉండేది. 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకి సంబంధించిన దాంట్లో 1-2 ఛాన్స్ వస్తాయి ఇప్పుడు వీళ్ళకి. ఆ 1-2కి దానికి సంబంధించి మిగతా ఎన్నిటికి సమాధానాలు చెప్పడం ఇది ఉంటుంది. ఇప్పుడు కన్సర్న్ ఎమ్మెల్యే అడగాలి అంటే ఆన్సర్ ప్రభుత్వం చెప్పింది. ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆన్సర్ చెప్తారు నోటుతో. ప్రశ్న దాంట్లో ఉంటది, లేదు ఉంది లేదా వివరాలు ఎనెక్సర్ ఇవన్నీ అందులో ఉంటాయి. అవి వాళ్ళు చెప్తారు. ఆ కన్సర్న్డ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ లేచి సమాధానం అడగాలి. అంటే వీళ్ళు తప్పు చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రశ్నోత్తరాలు బొత్స సత్యనారాయణ రైజ్ చేశాడు, ఏంటది మన
దాని పేరేంటది అతిసార వ్యాధికి సంబంధించి ప్రశ్న సమాధానం అడిగారు కదా, ఇదిగో మీరు లేదన్నారు, ఎక్కడ చచ్చిపోలేదు అంటున్నారు, అది ఎక్కడ అంటే లేదు, ఇదిగో 18 మంది చచ్చిపోయారు నేను చెప్పాను అన్నటువంటిది. ఇట్లాంటి ఈ చర్చ అంతా నడుస్తుంది. ఆ ప్రజాస్వామ్యతమైనటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నది వైసీపీ, తప్పు వాళ్ళది. దాంట్లో ఆటోమేటిక్ మరి ఆ అభ్యర్థి లేనప్పుడు ఎమ్మెల్యే ఏం చేయాలి మరి స్పీకరు? కాబట్టి ఆ క్వశ్చన్ వాయిదా ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ బయటికి రాదు. వీళ్ళు మంచి ఉద్దేశంతోనే పాయింట్ బయటికి రావాలని ట్రై చేస్తున్నారు, ఆన్సర్ బయటికి రాదు. ఇప్పుడు ఈ ట్రిప్ ఆన్సర్ అన్న దాంట్లో ప్రింటింగ్ లో ఇచ్చారు, అది పేపర్లో రాదు. సాక్షి వాళ్ళు కూడా వేయట్లేదు దాన్ని. ఇక్కడ అసలు సమస్య అక్కడ వస్తుంది. సభ ద్వారా ఓన్లీ వన్ సైడ్ వెర్షన్ వెళ్తుందని అనుకోవాలా కంప్లీట్ గా? ఇప్పుడు వీళ్ళది యాడ్ అవుతుందా? బయట నుండి మాట్లాడేది అంతవరకు యాడ్ అవుతుంది. అప్పుడు చంద్రబాబు గారు బయట నుంచి మాట్లాడారు, యాడ్ అయింది. వెర్షన్కి ఏం ప్రాబ్లం లేదు, దానికి కౌంటర్ ఇట్ నుంచి కూడా ఉంటుంది. సమస్య ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి స్థితి నుంచి దూరం అవుతున్నాం మనం. రాజ్యాంగబద్ధంగా సభలో చర్చ జరగాలి, ఆ చర్చ మనం అందరం వినాలా. ఈ చర్చలో పాయింట్స్ ఉంటాయి. నేనేమనుకునేవాడిని అంటే మొట్టమొదట ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అసెంబ్లీ కవర్ చేయడం చాలా గొప్ప అనుకునేవాడిని. ఏది అప్పుడు మనం సిటీ కేబుల్లో ఈనాడులో పనిచేసే రోజు, తర్వాత నేనే సి ఛానల్కి హెడ్గా చేసిన రోజుల్లో హైదరాబాద్లో వెళ్ళి అసెంబ్లీలో చూసినప్పుడు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని, అసెంబ్లీ కవర్ చేస్తున్నాను నేను అనేటటువంటి. అప్పుడున్న నిర్మాణాత్మక చర్చలు అప్పుడు నేనేమనుకునేవాడిని అంటే ఎవరో వృద్ధులు వీళ్ళు ఉండేవాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళనే పాత రోజుల్లో ఉన్న సంప్రదాయం ఎదవలు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారబ్బా అని. అది చూసి ముసలోళ్ళు ఇట్టాగే అనుకుంటారులే అనుకునేవాడిని. అంటే ఆ వయసులో ఉండే చెప్పల చిత్తం ఉంటుంది కదా మనకి. ఇప్పుడు మనకి ఇవాళ చూశాక ఆ రోజులే బాగుంది కదా అనిపిస్తాం. ఇంత దారుణం లేదు కదా. ఏ సభలో వైఖరులు ఉండేది, చంద్రబాబు నాయుడు ఆందోళన చేసిన సందర్భాలు చూశాను, జగన్మోహన్ రెడ్డి ఆయన పేరేంటి రాజశేఖర రెడ్డి పడుకున్న రోజులు చూశాను, అన్నీ కవర్ చేయడం చూసాం. అవన్నిటితో పోల్చుకుంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే అసలు రాజకీయము దరిద్రంగా తయారైపోయింది, వ్యవస్థలు దరిద్రంగా తయారైపోయినాయి. అటుంటావా ఇటుంటావా అదేదో ఆ పాట ఉంది కదా, ఆగట్టుకుంటావు ఇగట్టుకుంటావు, అలాంటి స్టేజీలోకి దిగజారిపోయాక ఇంకా దాని మీద ఎంత చర్చించినా దండగే, ఎందుకంటే ఎవడో మారడు. ఇదివరకు ఈ చర్చ వల్ల, ప్రజాస్వామ్యతమైన చర్చ వల్ల నాయకుల ఆలోచనలో మార్పు వచ్చేది, పార్టీల విధి విధానాల్లో మార్పు వచ్చేది, నిర్మాణాత్మక చర్చ జరిగేది, మేధావుల యొక్క అభిప్రాయాలను తీసుకునేవాడు. ఇప్పుడు మేధావులే వెధవలని చెప్పి ప్రజలకు పరిచయం చేస్తున్నప్పుడు ఇంకా మంచి ఎక్కడ ఉంటది? అవును, రఘురామకృష్ణరాజు గారికి మంచి ప్రతిఫలం అనాలి, లేదంటే మంచి గౌరవం దక్కిందా? ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన పదవి, ఆయనకు మంచి అవకాశం వచ్చింది. ఆయన ప్రవర్తనని చూసే అవకాశం మనకు లేకుండా పోయేది. నేనేమనుకున్నా అంటే జగన్ కూడా ఉండాలా అందులో, ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు, చంద్రబాబు ఎలా స్పందిస్తారు, లోకేష్ ఇప్పుడు అదే శాసనసభలో ఉన్నాడు కాబట్టి ఎలా స్పందిస్తారు, వీళ్ళ నలుగురి సంవాదము పైన స్టేజీలో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఉండాలి. అప్పుడు పక్షపాత ధోరణితో ఉంటాడా, బ్యాలెన్స్డ్ గా ఉంటాడా చూద్దాం అనుకున్నాను. కాకపోతే కళ్ళలు అవుతున్నాయి. అంటే తమ్మినేని సీతారాం గారితో పోలిస్తే ఇప్పుడు స్పీకర్కి అంత పని లేదేమో, అంటే అలా అనకూడదు, లేదు అంటే అంత ఒత్తిడి లేదు. అప్పుడు హడావుడి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఉండే ఒత్తిడి, సస్పెన్షన్ లేనప్పుడు ఉండదు కదా. ఇక కూల్గా ఇప్పుడు మాస్టర్ పాత్ర పోషించాలంతే. అంటే ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారి చేతులు నోర్లు అన్ని కట్టేసినట్టు అదేం లేదు. అంటే ఆయన బేసిక్ గా ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడలేరు. కాకపోతే ఆగుతారా, తమ్మినేని మాట్లాడలేదా? అదేలేండి, స్పీకర్ గా ఉండి కూడా ఎన్నిసార్లు మాట్లాడలేదు చివరికి. కాకపోతే ఆ స్పీకర్ కు ఉండేటటువంటి ఆ రెస్పెక్ట్ కాపాడుకోవడం అన్నటువంటి దాంట్లో నేనైతే కోడెల శివప్రసాదరావు గారు అందులో 100కి 90% సక్సెస్, ఒక 10% ఆయన మధ్యలో దారి. తమ్మినేని సీతారాం చాలా మొదటి ఉపన్యాసం నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను, బాగా మాట్లాడాడు, బీసీ సామాజిక నుంచి ఉన్నత స్థితికి వీడియో కూడా పెట్టాం. తర్వాత ఆయన 100కి 40% జడగొట్టాడు. రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేసేవారు కుర్చీలో కూర్చొని. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అయ్యన్న పాత్రుడు గారు మంచి స్పీకర్ గా దిగుతారు, ఈయన కూడా మంచి స్పీకర్ గా, మంచి డిప్యూటీ స్పీకర్ గా ఉంటారు. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే హ్యాపీ. కానీ ఫైనల్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరో అడిగిన ప్రశ్నకు డిస్క్వాలిఫై గురించి అసలు ఎలా చేస్తారు అనేది ఆయన ధీమానా, లేదంటే రాజ్యాంగబద్ధంగా అది సాధ్యం కాదా అని? వాస్తవమే చెయ్యాలనుకుంటే ఏమైనా చేయొచ్చు. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం నైతికత అనేది పక్కన పెట్టేస్తే ఏమైనా చేయొచ్చు.
నైతిక రాజకీయం అనేది పక్కన పెట్టేస్తే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఏంటి అనైతికమైనటువంటి అడ్మినిస్ట్రేషన్. ఒక సభ్యుడు అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా ఉంటే అది జగన్ అయినా ఎవరైనా అనర్హత వేటు వేసే అధికారం సభకి లేదా స్పీకర్? అదే దాంట్లోనే నైతికత అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు 3 సంవత్సరాలు రాలేదు, ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరాలు రాలేదు. ఆయన మొదట్లోనే ఒకసారి 2 సార్లు వచ్చేసేసి ఆయన బాయ్కాట్ చేసేసారు. మరి ఎవరు డిస్క్వాలిఫై చేయలేదు కదా. అయితే రూల్ ప్రకారం అయితే చెయ్యాలని కూడా స్పీకర్ చేయొచ్చు. 3 సార్లు రాకపోతే 3 సెషన్స్కి నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్కి ఆన్సర్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలోనే తీర్మానం చేయొచ్చు. ఇదిగో వీళ్ళు ఇట్లా రావట్లేదు కాబట్టి ఈ ప్లేస్ని డిస్క్వాలిఫై చేస్తూ తీర్మానం చేయొచ్చు. ఆ తీర్మానం ద్వారా డిస్క్వాలిఫై చేసేయచ్చు. అది మ్యాక్సిమం ఇప్పుడు 3 నెలలకు, ఇది 4 నెలలకు ఒకసారి సెషన్ కదా, అంటే ఒక ఏడాది టర్మ్ తీసుకుంటారు. ఆ తర్వాత చేసేయచ్చు. చేసిన తర్వాత దాని మీద మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్తారు. ఫస్ట్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు. వాటిలో మళ్ళీ స్పీకర్ వాదనలు ఉంటాయి. స్పీకర్కి అర్హత ఉందంటారు. అయితే స్పీకర్ ఇక్కడ వీళ్ళని సస్పెండ్ చేసేసి పంపించిన తర్వాత అక్కడ బైపోల్ జరుపుతారా లేదా, అది కీ పాయింట్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దానికి సంబంధించి ఎంత కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చిందో చూడండి. ఎమ్మెల్సీని అనర్హత వేటు వేసేసారు చైర్మన్. అది ఈసీకి పంపించాలి రూల్ ప్రకారం, పంపించేశారు. ఈసీ నామినేషన్స్ తీసేసుకుంది, నోటిఫికేషన్ ఇచ్చేసి. తీరా చూస్తే ఈలోపు హైకోర్టు ఏమో ఆయన కొనసాగించమంది. ఇక్కడేమో నామినేషన్లు జరుగుతున్నాయి. దానికి ఇంకేం చేయాలి అర్థం కాక ఏం చేశారు, ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారి పైకి పంపించారు. పైన ఈసీ చెప్పాలి ఇప్పుడు ఏది కరెక్ట్. యాక్చువల్గా ఈసీ నిర్ణయం దాంట్లో వాళ్ళు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, కోర్టు. ఇక్కడ వస్తేనేమో అధికార పక్షంలో ఉన్నారు ఇతను. ఇది ఎంత సంక్లిష్టత వచ్చింది. ఇప్పుడు రేపు ఇదే ఉంటుంది. వీళ్ళు వేస్తారు, వీళ్ళు వేసినప్పుడు లేదు మిమ్మల్ని మీరు అట్లా చేయడానికి వీల్లేదని చెప్పేసి డిస్క్వాలిఫికేషన్ సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చిన స్పీకర్కి మీకు అధికారం లేదని చెప్పేసి ఈసీకి పంపించేయచ్చు. ఈసీ సెంటర్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉంది, వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. బై ఎలక్షన్ పెట్టేస్తే అదే కదా. అయితే రాజకీయ పరంగా తాము నెగ్గుతాం అనుకుంటే పెడతారు. ఈ లోపు జమిలి వచ్చేసింది అనుకోండి, ఏముండదు. జమిలి రాకుండా ఉంటే 3వ ఏడాదికి గ్యారంటీ వీళ్ళని తీసేస్తారు. నోటీసులు ఇస్తే కనుక కొంతమంది ఎమ్మెల్యేలు ఏమన్నా జంప్ అయ్యే అవకాశం ఉంటుందా భయపడి వైసీపీ నుంచి? తెలుగుదేశం పార్టీ పిలిస్తే ఇవాళకి నాకు తెలిసి 5-6 వెళ్ళిపోతారండి. పిలవట్లేదు, ఎందుకంటే ఇప్పటికే ఎక్కువైపోయారు. ప్లస్ ఈ నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోయిన వాళ్ళకి ఆల్రెడీ మంచి పొజిషన్స్ ఇచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళే ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని తీసుకుంటే వాళ్ళని డిసప్పాయింట్ చేసినట్టు అవుతుంది. కొన్ని తక్కువ ఉన్నారా సంఖ్య. ఇప్పుడు ఇదివరకు 23 మందిని తీసుకుని మైనస్ అయ్యాం, ఇప్పుడు ఎందుకులే అనేటటువంటి ఉంటుంది. ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా ఫిరాయింపుల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆగుతుంది. అంటే అక్కడ ఏ పదవి లేకపోయినా ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యే పదవి కాపాడుకోవాలనుకుంటే వెళ్ళాలి, ఇంకా అంతే. ఇంకా అక్కడ పదవి ఇస్తారనేది లేకుండా ఇంకా వైసీపీలో ఉండకూడదు అనుకుంటే వెళ్ళాలి. రైట్, చూద్దాం ఇలాంటి రాజకీయాలు చూడబోతున్నాం ముందు. ప్రస్తుతం అసెంబ్లీలో అయితే ఏకపక్షంగా 1 man ఆర్మీ అన్నట్టు సింగిల్ ప్రభుత్వం, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ పాలసీలు, చట్టాలు అవే నడుస్తున్నాయి. బయట నుంచి జగన్ గారు చెప్తున్నారు, ఎంతవరకు కన్వే చేయగలుగుతున్నారు ప్రజల్ని చూద్దాం సెషన్స్ అయ్యేలోపు.